అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు, నిర్లక్ష్యం చేస్తే నష్టపోతారు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ప్రభుత్వ ఉద్యోగులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే గౌరవ ఉపాధ్యాయులారా, మీ సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా అందాల్సిన పెన్షన్ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ లాంటివి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందటం మీ హక్కు. అయితే కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులు, డీడీఓలు, ఎంఈఓలు లేదా హెచ్ఎంలు లేదా ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో పంపకపోవటం వల్ల పదవి విరమణ చేసిన తర్వాత కూడా నెలల తరబడి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. సంఘటనలు దురదృష్టవశాత్తు గమనిస్తున్నాము ఇటువంటి సంఘటనలు. మరి ఈ నేపథ్యంలో పదవి విరమణ ప్రక్రియను సులభతరం చేసుకోవడానికి మరియు ప్రయోజనాలను సకాలంలో పొందటానికి అవసరమైన కొన్ని ప్రాథమిక సమాచారం, నియమాలు మరియు మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడైతే తెలుసుకుందాం. ఒకటోది, పదవి విరమణ తేదీని ఖచ్చితంగా నిర్ధారించుకోవడము. సాధారణ నియమం: ఒక నెలలో 2వ తేదీ మరియు ఆ తర్వాత పుట్టిన ఉద్యోగులు వారికి 62 సంవత్సరాలు పూర్తి అయిన అదే నెల చివరి తేదీన పదవి విరమణ అయితే చేస్తారు. ఉదాహరణకు 15 జూన్ 1962 డేట్ ఆఫ్ బర్త్ అయితే పదవి విరమణ డేట్ వచ్చేసి 30 జూన్ 2024, అంటే జూన్‌లోనే ఉంటుందన్నమాట పదవి విరమణ. 1వ తేదీ పుట్టిన వారికి ఒక నెల 1వ తేదీన పుట్టిన వారు, సో వారికి 62 సంవత్సరాలు ముందు నెల చివరి తేదీనే పూర్తవుతాయి కాబట్టి వారు ముందు నెల చివరి రోజునే పదవి విరమణ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డేట్ ఆఫ్ బర్త్ 1 జూలై 1962 అనుకోండి. సో పదవి విరమణ తేదీ 30 జూన్ అవుతుందన్నమాట అక్కడ. సో 1వ తేదీన పుడితే జూన్ అవుతుంది. 2వ తేదీ నుంచి అయితే జూలై ఎండింగ్‌లో అయితే పదవి విరమణ ఉంటుంది. సో మరణించిన వారి విషయంలో చూసుకున్నట్లయితే దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారు మరణించిన రోజు కూడా సర్వీస్ కాలంగానే పరిగణలోకి అయితే తీసుకుంటారు. సో రెండవది, పెన్షన్ ప్రతిపాదనలు, ముందస్తు సమర్పణ ఆవశ్యకత. 6 నెలల ముందు పదవి విరమణ తేదీ కనీసం 6 నెలల ముందైనా మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి, పెన్షన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి సంబంధిత అధికారి ద్వారా అకౌంటెంట్ జనరల్, ఈజీ ఆఫీస్‌కు పంపవచ్చు. ముందస్తు ప్రయోజనం ఏంటంటే, ఇలా ముందుగా పంపడం వల్ల ఏమైనా లోపాలు లేదా అదనపు సమాచారం అవసరమైతే సరిచూసుకోవటానికి తగిన సమయం ఉంటుంది. చివరి నిమిషంలో హడావిడి పడవలసిన అవసరమైతే ఉండదు. భవిష్యత్ ఇంక్రిమెంట్: ఈ 6 నెలల కాలంలో మీకు ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్న దాన్ని కూడా అడ్వాన్స్‌గా ప్రతిపాదనలో నమోదు చేసి పంపవచ్చు. మూడోది, ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు. జీఓఎంఎస్ నంబర్ 235 తేదీ 27 అక్టోబర్ 1998 ప్రకారంగా వర్తించే సందర్భం: ఒక నెలలో పదవి విరమణ చేసి వెంటనే మరుసటి నెల 1వ తేదీన వార్షిక ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్న వారికి. ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ రావాల్సిన వారు ఈ జీవో ప్రకారంగా, ఏదైతే మనకు జీవో ఉందో 235, దీని ప్రకారంగా ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. గమనిక: ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపు ప్రయోజనాల కోసం మాత్రమే వర్తిస్తుంది. దీనిపై ఎలాంటి ఎర్రియర్స్, బకాయిలైతే చెల్లించబడవు. ఇక పెన్షన్ ప్రతిపాదనలు ఎవరి ద్వారా పంపాలి? సో ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి పెన్షన్ ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారి ఎంఈఓ నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చు. సో జిల్లా శాఖ విద్యాధికారి డిఈఓ ఆఫీస్‌కు పంపవలసిన అవసరం అయితే లేదు. ఇక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి పెన్షన్ ప్రతిపాదనలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చు. డిఈఓ ఆఫీస్‌కు పంపవలసిన అవసరం లేదు. ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం ఆర్
మండల విద్యాధికారులు ఎంఈఓ వీరి స్వంత పెన్షన్ ప్రతిపాదనలను మాత్రం సంబంధిత ఉప విద్యాశాఖాధికారి డిప్యూటీ ఈఓ లేదా జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ ద్వారా ఏజీ ఆఫీస్కి అయితే పంపవలసి ఉంటుంది. ఇక ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు వీరు తమ పెన్షన్ ప్రతిపాదనను తప్పనిసరిగా సంబంధిత డిఈఓ ద్వారానే ఏజీ ఆఫీస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. 5వ పెన్షన్కు పరిగణించే సర్వీస్ మరియు వెయిటేజ్. ప్రత్యేక సర్వీసులు 398 స్కేల్లో పనిచేసిన స్పెషల్ టీచర్స్ సర్వీస్, అప్రెంటిస్ సర్వీస్లకి కూడా పెన్షన్ క్యాలిక్యులేషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. వెయిటేజ్ మొత్తం క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లయితే గరిష్టంగా 5 సంవత్సరాల వరకు వెయిటేజ్ కలపబడుతుంది. అయితే వెయిటేజ్ కలిపిన తర్వాత కూడా మొత్తం సర్వీస్ 33 సంవత్సరాలు మించరాదు. స్వచ్ఛంద పదవి విరమణ వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా పెన్షన్ లెక్కింపునకు వారి చివరి లాస్ట్ బేసిక్ పేనే పరిగణలోకి తీసుకుంటారు. ఇక 6వది కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ. ఒకవేళ ఉద్యోగి మరణించే సందర్భంలో ఎవరికి ఇస్తారంటే అర్హత సర్వీస్లో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇది సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇది గ్రాట్యుటీ మరణించిన ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తాన్ని అర్హులైన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా పంచుతారు. కమ్యూటేషన్ ఫ్యామిలీ పెన్షనర్లకు కమ్యూటేషన్ వర్తించదు. అవసరమైన పత్రాలు కుటుంబ పెన్షన్ కేసులలో ఈ కేసులను ప్రాసెస్ చేయడానికి జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ కార్యాలయానికి ఈ క్రింది పత్రాలు స్పష్టంగా సమర్పించాలి. అర్హులైన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు పంపించాలి. అలాగే ఆధార్ కార్డు నెంబర్ మరియు కాపీలు, పాన్ కార్డ్ నెంబర్లు మరియు కాపీలు, బ్యాంకు పాస్బుక్ వచ్చేసి మొదటి పేజీ కాపీ, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా అయితే ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఫోటోలు, ఇంకా వయసు లేదా విద్యార్హత ధృవీకరణ పత్రాలు వర్తించే వారికి. సో కుటుంబ సభ్యులు సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటే కుటుంబ సభ్యుల సిఎఫ్ఎంఎస్ ఐడి. ఇక 7వది ఏజీ ఆఫీస్ ఆమోదం తర్వాత చేయవలసిన పనులు ఎస్టీఓ వద్ద. సో ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఏజీ ఆఫీస్ వారు మీ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ను మంజూరు చేసి సంబంధిత ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ ఆఫీస్ ద్వారా మీ సబ్ ట్రెజరీ ఆఫీస్కు పంపుతారు. ఎస్టీఓను సంప్రదించడం మీ పెన్షన్ ఫైల్ ఎస్టీఓకు చేరిన తర్వాత మరియు ఏజీ ఆఫీస్ నుంచి మీకు ఇంటికి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఒరిజినల్ కాపీ అందిన తర్వాత ఈ క్రింది పత్రాలతో వ్యక్తిగతంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి సంబంధిత అధికారిని కలవాలి. ఇక 1వది పీపీఓ ఒరిజినల్ కాపీ ఏజీ ఆఫీస్ నుండి పోస్టులో అయితే వస్తుంది. నాన్ రాయల్ సర్టిఫికేట్ అండ్ నో డ్యూ సర్టిఫికేట్ మీ డీడీఓ లేదా ఎంఈఓ ఆర్ హెచ్ఎం లేదా డిఈఓ నుంచి పొందాలి. ఇక అనెక్సర్ 1 లైఫ్ సర్టిఫికేటు డిక్లరేషన్ ఫామ్ ఎస్టీఓ వద్ద లభించవచ్చు, లేదంటే ముందుగా తీసుకోవచ్చు. బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీ పెన్షన్ జమ అయ్యే అకౌంట్ కోసం మనకైతే మన బ్యాంక్ అయితే పాస్బుక్ జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కనీసం 3 అయినా మన దగ్గర తీసుకెళ్ళాలి. ఇక పెన్షనర్ హెల్త్ కార్డు 8వది. సో మీరు పదవి విరమణ చేసిన తర్వాత సర్వీస్లో ఉండగా పొందిన ఎంప్లాయీ హెల్త్ కార్డ్ రద్దవుతుంది. సో పెన్షనర్గా మీరు కొత్త హెల్త్ కార్డు పొందవలసి ఉంటుంది. దీనికోసం మీరు పదవి విరమణ చేసిన విషయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారికి తెలియజేయాలి. ఆన్లైన్ ద్వారా లేదా నిర్దేశిత పద్ధతిలో. ట్రస్ట్ వారు మీకు ఒక పాస్వర్డ్ అందిస్తారు. ఆ పాస్వర్డ్తో మీరు ఈహెచ్ఎస్ పోర్టల్లో లాగిన్ అయ్యి పెన్షనర్ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. సో దరఖాస్తుతో పాటు మీ తాజా పెన్షన్ పేస్లిప్స్, పీపీఓ కాపీ, అలాగే మీ ఫోటో, రిక్వెస్ట్ లెటరు మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సమర్పించాల్సి ఉంటుంది. సో ఆమోదం పొందిన తర్వాత మీకు కొత్త పెన్షనర్ హెల్త్ కార్డ్ అయితే జారీ చేయబడుతుంది. సూచనలు మీ సర్వీస్ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే మీ డీడీఓ దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించుకోవడం మంచిది.
సో, పెన్షన్ ప్రతిపాదనల తయారీ మరియు సమర్పణ విషయంలో మీ డీడీఓతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ప్రక్రియలను అనుసరించండి. సో, వారేమన్నా చెప్తే. ఇక ఏదైనా దశలో సందేహాలుంటే అనుభవజ్ఞులైన వారితో ఉపాధ్యాయులను, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను లేదా సంబంధిత కార్యాలయ సిబ్బందిని సంప్రదించడానికి వెనకాడకండి. ముందస్తు ప్రణాళిక మరియు సరైన అవగాహనతో మీ పదవీ విరమణ అనంతరం జీవితాంతం ఆర్థికంగా సురక్షితంగా, ప్రశాంతంగా ప్రారంభం కావాలని, పెన్షన్ ప్రయోజనాలు సకాలంలో అందే ప్రక్రియ సులభతరం కావాలని ఆశిస్తున్నాము.